ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం అదేవిధంగా ప్రత్యేకతల గురించి ఈరోజు దిన ఫలితాల గురించి చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 9, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు ఆదివారం. తిథి చవితి. ఉదయం 9 గంటల 54 నిమిషాల వరకు. నక్షత్రం అర్ధరాత్రి 2 గంటల 29 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3 గంటల 54 నిమిషాల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 2 నిమిషాల నుండి 6 గంటల 33 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 26 నిమిషాలకు. ఈరోజు విశేషం కార్తీక ఆదివారం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారానికి హిందూ ధర్మంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున సూర్య భగవానికి ఆరాధనకు అంకితం చేస్తారు. సూర్య ఆరాధన. ఆదివారం సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు. ఆదివారాన ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, సూర్య భగవానికి నీటిని సమర్పించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కీర్తి లభిస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి ఆయన అనుగ్రహం వలన అన్ని గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. కార్తీక ఆదివారం రోజున ఉపవాసం ఉండి సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు తగ్గుముఖం పడతాయి. కార్తీక మాసం విష్ణువుకి మరియు శివుడికి ఇద్దరికీ ప్రీతికరమైనది. ఆదివారం రోజున ఉదయం సూర్యుడి ఆరాధన తర్వాత శివాలయానికి లేదా విష్ణువు ఆలయాన్ని దర్శించుకోవడం వలన సకల పాపాలు తొలగిపోతాయని, కార్తీక మాసంలో ఆచారంలో ఒక భాగంగా ఈ ఆదివారం రోజున కూడా నదీ స్నానం చేసి లేదా ఇంట్లోనే తలస్నానం చేసి సాయంకాలం తులసికోట వద్ద మరియు ఆలయాల్లో దీపాలు వెలిగించడం శుభప్రదం. సూర్యోదయానికి ముందే స్నానం చేసి తూర్పు దిక్కున నిలబడి ఆ సూర్య భగవానికి అర్ఘాన్ని సమర్పించాలి. ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పారాయణం చేయడం, పేదలకు గోధుమలు, బెల్లం లేదా ఎర్రని వస్త్రాల్ని దానం చేయడం వల్ల చాలా మంచిదని అంటూ ఉంటారు. ఈ రోజున ఉప్పును వాడకూడదు లేదా ఒంటిపూట భోజనం మాత్రమే చేయడం మంచిది. ఈ కార్తీక ఆదివారం రోజున సూర్యుని ఆశీస్సులు పొందడం వల్ల మీ జీవితంలో తేజస్సు మరియు శక్తివంతమైన విజయం కలుగుతుంది. ఇక వీడియోలోకి వెళితే 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతనపై దృష్టిని సారిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అపార్థాలు, గందరగోళాలు పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ప్రణాళిక అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా అప్రమత్తంగా ఉండడం మంచిది. కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకొని ప్రశాంతంగా ఉండాలి. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. పెద్దలు మరియు స్నేహితుల నుండి మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్యాలు మరియు కోరికలు నెరవేరే దిశగా ప్రయాణం చేస్తారు. కొత్త సామాజిక బంధాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలు లేదా పెట్టుబడులు పెట్టడం లేదా ఖర్చు చేయడం మానుకోండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. తండ్రి లేదా తండ్రితో సమానమైన వ్యక్తుల నుండి ముఖ్యమైన సలహాలు లభిస్తాయి. సమాజంలో మీకు గౌరవం మరియు హోదా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. మొత్తం మీదకు
ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తూ ఉంటుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కర్కాటక రాశివారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్య మరియు పరిశోధన చేసే వారికి ఈరోజు శుభప్రదం. అతి విశ్వాసంతో ఇతరులను నిర్లక్ష్యం చేయకుండా వినయంగా ఉండడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్త వింటారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేస్తే మంచిది. ఇతరులతో ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. గోప్యంగా ఉండవలసిన విషయాలను వెల్లడించవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధను వహించండి సింహరాశివారు. పాత సమస్యలను మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు. మాట తీరు మరియు ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. ఘర్షణలకు తావివ్వద్దు. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యం మరియు వైవాహిక జీవితంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా సంధి చర్చలకు ఈరోజు అనుకూలం. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అవసరమైన అప్పులను తీరుస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. సరైన ఆహారం తీసుకోవాలి. పోటీ పరీక్షలు లేదా కోర్టు వ్యవహారాల్లో అనుకూలతగా ఉంటుంది. విమర్శనాత్మకమైన వైఖరిని తగ్గించుకోండి. పనుల్లో క్రమశిక్షణను పాటించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు విద్యార్థులకు ఈరోజు అనుకూలం. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని ధనలాభం పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సృజనాత్మకమైన మరియు ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబం జీవితంపై దృష్టిని పెడతారు. గృహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. తల్లి లేదా బంధువుల నుండి ఆర్థికంగా లేదా మానసికంగా మద్దతు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకం గురించి చర్చలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వార్తలు నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ప్రశాంతంగా వ్యవహరించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ద్వారా పనులను పూర్తి చేసుకుంటారు. చిన్న ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. పనిలో వేగం పెరుగుతుంది. సృజనాత్మకమైన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మకర రాశి వారు వాస్తవికంగా ఆలోచించడం. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుంభరాశి వారు. మీ పనుల్లో పురోగతిని సాధిస్తారు. నమ్మకంగా ముందుకు సాగుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. పెట్టుబడుల్లో జాగ్రత్తను వహించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలం. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు. సామాజికంగా చురుగ్గా ఉంటారు. అతిగా ఆలోచించడం మానుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహాలు ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవ నామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఎందుకనంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.